ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం ప్రజల బాధలతో నిండిన ఒక ఆశల వేదికగా మారుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో ప్రజలు తమ కష్టాలు, కన్నీళ్లు, న్యాయం కోసం ప్రజావాణి ముందు లైన్ కడుతున్నారు. ఇంటికి సమస్య, భూమికి సమస్య, జీవనానికి సమస్య. ఏదో ఒక ఆశతో ఈరోజైనా పరిష్కారం దొరుకుతుందా అన్న ఆశతో కలెక్టర్ ముందు తమ గోడును పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గారి స్పష్టమైన ఆదేశం అధికారులకు ఒక హెచ్చరికలా మారింది. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉండకూడదు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి. ఇది కేవలం ఒక ఆదేశం కాదు, ప్రజల బాధలకు సమాధానం ఇవ్వాలనే బాధ్యత గుర్తుచేసిన మాట. 233 దరఖాస్తులు, అందులో 82 కేవలం నగరపాలిక నుంచే. ఈ సంఖ్యలు ఒకటే చెబుతున్నాయి, సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయనే నిజం. అదనపు కలెక్టర్లు, అధికారుల సమక్షంలో ప్రజల వినతులు వినిపించాయి. కానీ ప్రశ్న మాత్రం ఒక్కటే, ఈ వినతులు నిజంగా పరిష్కారం దిశగా వెళ్తాయా లేక ఫైళ్లలోనే మళ్లీ నిద్రపోతాయా? ప్రజలు ఆశతో వస్తున్నారు, ప్రభుత్వం బాధ్యతతో స్పందించాలి. ఇప్పుడు చూడాలి, ప్రజావాణి నిజంగా ప్రజల వాణిగా నిలుస్తుందా లేక కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోతుందా? అది క్యాన్సిల్ చేసి ఇవన్నీ కలెక్టర్ మేడం వేడుకున్నాం, కానీ కాదంటాను. ఇదే ఫస్ట్ అయింది మేడం, మీరు ఎటు తిరగకుండా అది కాదు, ఒకసారి ఎస్టో చెక్ రాసినాక ఎట్టి పరిస్థితిలో అది క్యాన్సిల్ కాదని చెప్తాను. అక్కడ స్టేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం, ఎన్నోసార్లు పోయినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల ఒక రూపాయి ఇవ్వలే ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి. ఏం చెప్పుకోనో ఇక భగవంతుడికి ఎరక, మాకు ఎరక. రామాడు మండల్ జిల్లా కరీంనగర్. మాకు హ్యాండిక్యాప్, మాకు వికలాంగులది ట్రయల్ సైకిల్ అయినా ఛార్జింగ్ సైకిల్ అని ఇవన్నీ చెప్తున్నాం. పిటిషన్ పెట్టిన దరఖాస్తు పెట్టినాం. ఆ దరఖాస్తు పెడితే ఆ లిస్టులో పేర్లున్నట మాకు బండ్లు రాలేదని సూపరింటెండెంట్ మాట్లాడుతుంది. 2 సార్లు పెట్టిన, ప్రతి సోమవారం, మొన్న పోయిన సోమవారం ఏప్రిల్ మే 30 నాడు ప్రజావాణిలు ఇచ్చిన, మళ్ళా ఇవాళ ప్రజావాణిలు ఇచ్చిన. ఆనాడు ప్రజావాణిలు ఇస్తే 30 మంగళవారం నాడు మాకు పేపర్లో వచ్చింది, న్యూస్ వచ్చింది. ఇట్లా సైకిల్ ఇస్తలేరు హ్యాండిక్యాప్ కూడా, కానీ పేపర్లో న్యూస్లో వచ్చింది. మాకు విలేకరు గాళ్ళు కొట్టి పంపించారు, పేపర్లో చూసినాం, ఫోటోతో సహా వచ్చింది. ఇప్పుడు హైదరాబాదు రాసి మళ్ళీ పంపుతామని చూస్తున్నాం. మరి ఏం చేయాలి, ఇంతగా రాలేదు. ఇది 2వ ఇబ్బంది అవుతుంది, నాకు నడవతలేదు. ఇవన్నీ చేతులన్నీ కొట్టుకుపోతున్నాయి, పుండ్లు ఇంత గాయాలు అవుతుంది. ఎండలో ఏం చేస్తుంది, ఎండ మధ్యనాక మీరు ఏమైనా దెక్కుడు పోయి బస్ స్టాండ్కి పోయి మళ్ళీ బస్సు ఎక్కి కూడా అవుతుంది నా పని. ఇక లేకపోతే ఇవ్వకపోతే ఇక మంది తాగి చచ్చిపోతే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి వస్తారు, ఇవ్వకపోతే వచ్చి మందు డబ్బు పట్టుకొని వచ్చి తాగి కరెక్టర్ ముందు ఆ బండి కారు ముందు చచ్చిపోతే అది అటు ఇటుక పీడపోతుంది. ఆ పీడపోతుంది, వాళ్ళకు మంచిగా ఉంటుంది, సుఖం అవుతుంది. అంతే. మాకు రాలేదయ్యా, మాకు రాలేదని మాట్లాడుతాం. మరి ఏం మాట్లాడాలి, ఏం చేయమంటారు చెప్పు. గోదాంకి వస్తా ఉన్నాం మేము, గోదాంకి వస్తాడు, గోదాం చూసుకోమంటున్నారు. ఆ గోదాం మాకు ఎక్కడ మాకు ఏర్పాట? మీ గోదాంకి వస్తాను, మీ ఉండే సైకిల్ వచ్చిన సైకిల్ ఎటుపోయినాయి అని మేము అడిగితే అట్లా మాట్లాడుతున్నాం. అందుకే సీరియస్ అవుతుంది. అది నా పేరు బెత్త బాబు రుద్రారాం, రామాడు మండల్, జిల్లా కరీంనగర్. వెంకటస్వామి, మాజీ సర్పంచ్ సుందరగిరి, చిగురుమౌడి మండల్. ప్రజావాణి అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దాటింది. మండల పరిధిలో చూసుకుంటే, మా గ్రామంలో చూసుకున్న మరి కక్కల్ల రాజయ్య తండ్రి మారయ్య అనే భూమిని మరి ఎవరికి ఆయనకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయన పేరు మీద నుండి పట్టా మార్పిడి చేసుకున్నాడు. మరి అలాగే కక్కర్ల రాజయ్యకు సంబంధించిన లావణి పట్టా ప్రభుత్వం గత 50 సంవత్సరాల కింద ఇవ్వడం జరిగింది. మరి ఆయనకు 2016 నుండి 18 వరకు రైతు బంధు, రైతు భరోసా పడడం జరిగింది. కాబట్టి మరి 2019లో పడకపోయేసరికి స్థానిక తహసీల్దార్ గారిని మరి సార్ నాకు రైతు బంధు పడతలేదు అని చెప్పి ఒక ఫిర్యాదు చేయడం వలన నీ భూమి వేరే వాళ్ళకు రద్దు బదులై మార్పిడి జరిగింది, కాబట్టి నీకు రైతు రుణమాఫీ రాదు,
కాబట్టి దీన్ని తక్షణమే నువ్వు కోర్టుకో దానికో పొమ్మంటే మీరు చేసినటువంటి తప్పును వాళ్ళు కోర్టుకు ఎట్లా పోతారు సార్? ఇది లావణి పట్టా భూమి, మరి అమ్మరాదు కొనరాదు, మరి కొన్నోని మీద మరి మీరు చర్య తీసుకోనంటే అది నేను తీసుకోవడం కాదు, అది జిల్లా కలెక్టర్ దగ్గరికి పొమ్మంటే ఆ కలెక్టర్ గారి చుట్టూ తిరిగి 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 వశపడక ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపడానికి మరి ఈరోజు దప్పు ద్వారా మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజావాణి దగ్గర మరి నిరసన తెలుపుకుంటూ కక్కర్ల రాజయ్య మరి అనేటువంటి వ్యక్తి కానీ ఎనగందుల సంపదు తండ్రి రాజయ్యకు సంబంధించిన భూమి సమస్య మీద మరి స్థానిక జిల్లా కలెక్టర్ గారికి మరి ఆర్డీఓ గారికి మరి సమర్పించి మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు కూడా మరి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము వారిని కోరడం జరిగింది. కాబట్టి వాళ్ళు రేపు రమ్మని చెప్పి దప్పు కొట్టి నిరసన తెలపడం జరిగింది. सर हम लोग बहुत साल से दे रहे, 14-15 साल से दे रहे हम लोग। हम डबल बेडरूम का एप्लीकेशन कर रहे, मगर हमारे को इंक्वायरी को नहीं आ रहे। कैसा सर है सर? नाम आया लिस्ट में हमारा, मगर हमको इंक्वायरी को नहीं आ रहे। हम ज़रूरतमंद लोग हैं, छोटे बच्चे वाले हैं। ये 8,000 10,000 किराए कहाँ से बनते सर? हम लोगों को ज़रूरत है। हम लोग इतने साल से दे रहे, हम लोग पूरे पेपर भी रखे। इंदिरा इल्लू को भी हर जगह जा रहे, हम लोग कलेक्टर ऑफिस जा रहे, हर जगह हर ऑफिस में हर ऑनलाइन कराए, सब कराए, बहुत कोशिश करे सर। इंक्वायरी को नहीं आ रहे सर। इंक्वायरी को आओ एक बार। हमारा महल कश्मीर गड्ढे में है, डिवीज़न 61 में है हम लोग। 61 कश्मीर गड्ढा रहे तो मार्केट दमदम मस्जिद करने रहते हम लोग। बहुत गरीब लोग हैं सर, मेहनत करने वाले, छोटे बच्चे वाले। ऐसा नहीं मिले तो कैसा हमको? 10-15 साल हो गया सर। पूरे रिश्ता है मेरे पास। डबल बेडरूम के एप्लीकेशन आदि सीपा काटे सो सब है, सिग्नेचर कराए सो है। हाँ, इंदिरा इल्लू में भी ऑनलाइन कराई, मैं वो भी कराई, लिस्ट में नाम भी आया। अब मैडम इंक्वायरी को भेजा तुम बोल अभी भी बात करके आई मैं। हाँ, आते इंक्वायरी को बोल रहे आना सर, हमारे को मदद करो, हमारी ढूंढो, हमारे जैसे लोगों को नहीं है सवालों को ढूंढ के ज़रा मदद करो हमारे को। शाहिदा बेगम। మేము గత 2024 జనవరి 25 జనవరి నుంచి 24 డిసెంబర్లో మేము బొడ్డు తిరుపతి అనే వ్యక్తికి ధాన్యం జోకడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ బిడ్డల అకౌంట్లో డబ్బులు పడ్డాయని బాగా సతాయించుకుంటూ అందరికీ ఇంటికి పిలిపించి కాగితాలు రాయించి వాళ్ళ భార్య ముంగట బాగా కాగితాలు రాయించడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వడానికి ఆమె అకౌంట్లలో పడ్డ డబ్బులు రిలీజ్ చేయకుండా బాగా ఇబ్బంది చేస్తూ మాకు రైతులకు ఎవరికి డబ్బులు ఇయ్యా అని ఇంటికి పోతే లొల్లి పెట్టుడు, డబ్బులు ఇయ్య మీరు ఏం చేసుకుంటారో చేసుకొని, మీరు ఎక్కడికి పోయినా ఏం కాదు, మీ దగ్గర ఏమున్నాయి అంటే మా దగ్గర కాగితాలు ఉన్నాయమ్మా, మా డబ్బులు మాకు ఈ రైతులు ఏడుస్తారని మన ఇంటి ముంగట ధర్నా చేయడం జరిగింది. రైతులు చాలా కష్ట పరిస్థితుల్లో ఎండకు బుక్కడి నీళ్ళు తాక్కుంటూ ఈ ఎండల పని చేసుకుంటూ దేశానికి అన్నం పెట్టే రైతును ఇట్లా ప్రభుత్వం కానీ వీళ్ళు ఎవరైనా పట్టించుకొని వాళ్ళ రైతులకు కూడా వినిపించుకునేది లేదు. సిపి గారికి 2 నెలల క్రితం సిపి గారికి దరఖాస్తు చేయడం జరిగింది, దానికి రెస్పాన్స్ లేదు. మళ్ళా మానకొండూరు పోలీస్ స్టేషన్ దరఖాస్తు చేయడం జరిగింది, దానికి రెస్పాన్స్ లేదు. రేపు మా పని పిలిపించి అడుగుతుండ్రు కానీ రేపు మా పని జరపడం జరిగింది. మళ్ళీ సిపి గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1 టౌన్లో ఇవ్వడం జరిగింది, వాళ్ళు పిలిపిస్తామని పిలిపించలేరు. ఈరోజు లాస్ట్ ఫైనల్లో జిల్లా బాస్ అయిన కలెక్టర్ గారికి ఇవ్వడం, ఆమె మాకు న్యాయం చేస్తుందని రైతులకు కూడా వినిపించుకుంటుందని మేము మొరబెట్టుకోవడం జరిగింది, దరఖాస్తు చేయడం జరిగింది. మేడం గారు మాకు ఖచ్చితంగా డబ్బులు ఇప్పిస్తుందనే ఆశ మా రైతులలో కలిగింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందని ఆమె దయ. ఇప్పుడు కాకపోతే ఏంటంటే 3-4 కోట్ల ప్రాపర్టీ ఉన్నది వాళ్ళకు, ఆ ప్రాపర్టీ రికవరీ ఏదన్నా చేసి రైతులకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతా కొడితే 76 లక్షల డబ్బులు కావు, ఆమెకు 3-4 కోట్ల ఆస్తి ఉన్నది, బ్యాంకులలో డబ్బులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినా కూడా మాకు పైసలు ధైర్యం వస్తలేదు. ఇళ్ళల్లో ఏసీ పెట్టుకొని మా డబ్బులతో ఇల్లు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని పోలీస్ కాపలా పెట్టుకొని బతికినట్టు బతుకుతూ ఉంది. రైతుల డబ్బులు కలెక్టర్ గారు ఇప్పిస్తారని మాకు 100కు 100% నమ్మకం ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. కలెక్టర్ మా సానుకూలంగా స్పందించింది, దరఖాస్తు తీసుకున్నది. నా పేరు శ్రీనివాసరెడ్డి, మా చెంజర్ల.